హలో హలో, ఎవరు? ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఎవరు మీరు? అది నేను. నేనంటే మర్చిపోయావా? నాకేం గుర్తులేదండి మర్చిపోవడానికి. ఎవరు మీరు? నేను మౌనికని. మౌనిక. సరే, ఎందుకు కాల్ చేశారు? సరేనా? అదేంటి ఎందుకు కాల్ చేశారు అని మాట్లాడుతున్నావు? అవును, ఎందుకు కాల్ చేశారు? గుర్తొచ్చి. ఎందుకు గుర్తొచ్చినా? అదేంటి రాలా అంటున్నావు? ఎందుకు గుర్తొచ్చినా? మాట్లాడాలని. నీకు పెళ్ళి అయిపోయింది, గుర్తున్న విషయం నీకు? ఉంది. మరి నేను ఎందుకు గుర్తొచ్చినా? గుర్తు రావడంలో తప్పేంటి? గుర్తు రావడంలో గుర్తొచ్చినా అడుగుతున్నా. నువ్వు పెళ్లి చేసుకోవడంలో తప్పు ఉంది. అర్థమైందా? అర్థమైంది. ఏమైంది? ఎందుకు గుర్తొచ్చినా నీకు? ఎందుకు మాట్లాడదామని. ఏంటి, మీ హస్బెండ్ మంచి చూసుకోవట్లే? వాడేంటి బాగా చూసుకుంటాడు. చూసుకుంటుంటా. మరి నేను గుర్తు రాకూడదే? ఇంకేమో తెలియదు. ఇట్లానే ఉంటదా? ఏమంటే ఇట్లానే ఉంటదా? సంవత్సరం అయింది నువ్వు నాతో మాట్లాడక. ఒక్క నెల నేను జాబ్కి అట్లా వెళ్తే ఇక్కడ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినావు. 3 ఏళ్ళ ప్రేమ. నువ్వు పెళ్లి తాళి కట్టించుకుంటప్పుడు ఒక్కసారి నీకు గుర్తులేదా? నీకు గుర్తు రాలేదా? ఎందుకు రాదా? వస్తుంది. చెప్పినా నీకు అన్నిసార్లు. ఏం చెప్పినావు? ఏమని చెప్తున్నా? ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు అని చెప్పలేదా? అవును, సెట్ కావాలి అని చెప్పి అది కూడా అంటున్నావు. మరి నేను సెట్ కావాలంటే నేను జాబ్కి వెళ్ళాలి కదా, నేను ట్రయల్ చేసుకోవాలి కదా. టైం పట్టదా? పడుతుంది. నేను ఒక్క 1 ఇయర్ ఆగమన్నా. ఒక్క 1 ఇయర్ ఏదో ఒకటి చేసి ఆపానన్నా. నువ్వే ఒప్పుకోదు కదా. ఒప్పుకోదంటే అట్లా ఎట్లా చేసుకుంటాను? ఒక ఎంత పిచ్చోన్లాగా, ఎంత అంటే మొండి పట్టిపోయింది అసలు. మనసు అనేది ఇదైపోయింది. నరకం అనిపించింది. నాది నీకు పెళ్ళయిందని తెలిసిన తర్వాత నరకం, చచ్చిపోదాం అనుకున్నా నేను. కానీ తెలుసా? సరే, ఇప్పుడు ఎట్లున్నావు? మంచిగున్నావా? ఒక్క క్షణం ఆలోచన చేయలేదు అవే తాళి కట్టేటప్పుడు? అసలు ఈ ఫోన్, ప్రతి ఫోన్, ఏ కంపెనీ ఫోన్ వచ్చినా ఏదో వచ్చినా నువ్వే చేసినావు అని అనుకున్నా ఎన్ని రోజులు. ఇప్పుడు నువ్వే చేసినావు. నువ్వు చేస్తే నేను అంతా నేను ఆ పెట్టుకున్న ఆశలతో అంతా ఫ్రీగా మాట్లాడలేకపోతున్నా. నీకు పెళ్ళైపోయిందని చెప్పి మనసులో ఇదైపోయింది గట్టిగా. నువ్వు ఒక్క క్షణం పెళ్ళైతే ఏంటి? మంచిగా చూసుకోవట్లే? మేన అయితే మంచిగా చూసుకుంటుంది కానీ నిన్ను చాలా బాగా చూసుకుంటుండు. మరి ఇప్పుడు నేను గుర్తు రాకూడదు నీకు? అయిపోయింది నా సాగు, నేను చేస్తాను. నీకు గుర్తు రాకూడదు ఇప్పుడు నేను. మర్చిపోందానివి నువ్వు పెళ్ళే చేసుకోకూడదు అసలు. ఫ్యామిలీ కోసం కొన్ని వదులుకోవాలి కదా. నన్ను వదులుకున్నావు కదా, ఇప్పుడు బాగున్నావు కదా, మరి గుర్తు రావడం ఏంటి? కొన్ని సిచ్యువేషన్ లో గుర్తొస్తారు అంతే. సరే, ఇప్పుడు నువ్వైతే అంత హ్యాపీగా ఉన్నావు కదా, మంచిగా ఉన్నావు కదా. నేను నీకు గుర్తు రాకూడదు. నీకేమైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయి, ఏమన్నా ఉంటే చేయి అంతే. అంతేగాని ఇంకా నాకు కాల్ చేసి ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, మంచిగా ఉన్నావు ఎంత చెప్పకు. ఇప్పటికే పగిలిన అసలు మనసు ముక్కలైపోయింది. అసలు ఏదో ఉన్నా అంటే ఉన్నా. 3 ఏళ్ల ప్రేమ. ఒక్క నెల నేను జాబ్ ట్రైనింగ్ పోతే కనీసం ఆగకుండా నువ్వు పెళ్లి ఎట్లా చేసుకుంటావు? పెళ్లి చేసుకుంటావు అంటే చెప్పినా కదా, నీకు తెలుసు కదా. తెలిసే ఆపలేవా? మనిషి తలుచుకుంటే ఆపుతారు. నీకు నా మీద ప్రేమ ఉంది కదా, ప్రేమ ఉన్నప్పుడు ఆపాలే కదా. ఉంది. ఎలా ఆపుతారు? లేదు కదా. నేను నీకు చెప్పిన ఇంట్లో వాళ్ళు ఇలా అంటున్నారు చెప్పాలంటే కొంచెం చూస్తారు కదా. వాళ్ళు కూడా లవ్ చేస్తున్నా వచ్చి దండమని పెళ్లి చేస్తారా? లేదు కదా. చేయనప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని వేరే మంచి పోయి సుఖంగా ఉన్నావు. ఒక్కసారన్నా ఫోన్ చేసినావా నాకు? సంవత్సరం అయింది. ఇప్పుడు ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడుగుతున్నావు. ఇంతేనా నీ ప్రేమలన్నీ? ఇంతేనా? ఇది ఇట్లనే ఉంటుందా?
జాబ్కే నేను నీకు సెట్ కావడానికి నేను నాకు ఇష్టమైన అన్ని వదిలిపెట్టుకొని నీకు ఇష్టమైన జాబ్ కోసం నేను ట్రైనింగ్ అని వెళ్తే ఈ టైంలో నువ్వు ఇలా చేసుకోవడం తప్పు కదా. నరకం నరకం అనుభవించిన నువ్వు పెళ్లి చేసుకున్నావని నాకు తెలిసిన క్షణం నుంచి నరకం అనుభవించిన. మామూలు నరకం కాదు అసలు. ఏంటి నీ దగ్గరికి రావాలా? ఎన్నో ఉన్నాయి నా దగ్గర. నీకు ఒక తాళి కట్టుకున్నావు వాళ్ళు, నువ్వు మరుసటి రోజు వచ్చి నేను తీసుకోవదామని నీకు తెలిసిన మరుసటి రోజు నేను వచ్చి నీ చేయి పట్టుకొని గుంజుకొని పోదామని అనుకున్నా, నేను తీసుకొచ్చుకుందాం అనుకున్నా. కానీ అయిపోయింది అయిపోయింది. నీకు 3 ముళ్ళు పడినాయి. నీకు వేరే అబ్బాయితో పెళ్లి అయిపోయింది. అసలు ఒక్కసారి ఇంట్లో వాళ్ళకి వచ్చి చెప్పినావా? లేదు కదా. అసలు నువ్వు ఆపాలి కదా. ఇప్పుడు నాకు ఏ సోర్స్ లేదు, ఏమీ లేదు. నేను మీ ఇంటికి వచ్చి మీ పిల్లని చేసుకుంటా అంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? ఆగుతారా? ఆగరు కదా. సరే పోనీ నీ తల్లిదండ్రుల గురించి ఏందో నీకు తెలుసు. నా జీవితం ఎట్లా ఉంటే మా తల్లిదండ్రులకు ఇష్టం అని చెప్పి నీకు అనిపిస్తుంది కాబట్టి నువ్వు చెప్తే ఆగుతారేమో. ఆగుతారు. ఎందుకు ఆగరు? నాకు ఇష్టం లేదంటే ఆగకపోతుండేనా? ఆగుతుండే. సారీ, అయిపోయింది. మనసు మొత్తం రాయిలాగా అయిపోయింది. ఇప్పుడు ఫోన్ చేసినావు, మళ్ళీ బాధపడాలి నేను. ఎవరు బాధపడట్లేరా? ఎందుకు ఎంజాయ్ చేసుకుంటుంటున్నావు? నీకేంటి? 3 ఏళ్ళు ప్రేమించిన, వదిలేసినావు, పెళ్లి చేసుకున్నావు, హ్యాపీగా ఉన్నావు. 1 year అయింది. నీకు అక్కడ ఏం లేదు. నీకు అక్కడేమో నీకు బాధ అయినట్టుంది, నాకు కాల్ చేసినావు. అంతే కదా? అంతే కదా. మరి ఎందుకు గుర్తొస్తుంది? తప్పు, చాలా పెద్ద తప్పు. చేయొద్దు అట్లా. అయిపోయింది. నీకు నాకు కాల్ చేయకు. నీకు ఏమన్నా బాధలు ఉంటే ఏమంటారు, నీకు ఏమైనా బాధ అనిపిస్తే ఏమైనా ఉంటే దాని గురించి నాకు చెప్పడానికి కాల్ చేయ. కానీ ఇలా మాట్లాడతా ఎలా ఉన్నావు ఇవన్నీ అడగడానికి అయితే, నాకు కుశల ప్రశ్న లేదానికైతే కాల్ చేయకు. నేను ఎలా నన్ను ఉంటాను, నేను ఎలా నన్ను వస్తాను. అయిపోయింది. నేను ఆ రోజు చచ్చేటోండి, కానీ నా తల్లిదండ్రుల కోసం నేను ఉంటున్నా ఇప్పుడు. సరే, అర్థమైందా? నా అమ్మ నాన్న నాకు ఇంపార్టెంట్, నువ్వు ఇంపార్టెంటే. నిన్ను తీసుకొచ్చి మా అమ్మ నాన్న నాకు ఇష్టమైన ముగ్గురిని కళ్ళ ముందర చూసుకుంటే హ్యాపీగా బతికేద్దాం అనుకున్నా. కానీ చంపేసినావు నాన్న. తెలుసా నీకు? చంపేసినావు నువ్వు. వారు నీ పెళ్ళి అయిపోయినాక. ప్లీజ్ ఇంకోసారి నాకు కాల్ చేయకు. నీకైతే అంత ఓకే కదా? మంచిగున్నావు, ముద్దు నవ్వుకుంటున్నావా, మంచిగున్నావా? ఇది ఒక్కటి చెప్పు నాకు. నేను ఇది ఒక్కటి తెలుసుకుందామని కూడా ట్రై చేసిన. నేను ఒక్కటి తెలుసుకుందామని చాలా ట్రై చేసిన. నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఉంది అసలు, పెళ్ళి 1 year అవుతుందంట, మంచిగా ఉందా, హ్యాపీగా ఉందా, ఎలా చూసుకుంటున్నాడు తను, ఇవన్నీ తెలుసుకోవడానికి బయట ట్రై చేసిన. ఓకే, నాకు మంచిగానే, నాకైతే ఆన్సర్ అయితే మంచిగానే వచ్చింది. నువ్వు చేసినావు కదా, నేను ఓడుతాను. ఇప్పుడు నీకు ఎట్లుంది? మంచిగా ఉందా? మంచిగా చూసుకుంటున్నాడా? చాలు, హ్యాపీగా ఉండు, సుఖంగా ఉండు. సరేనా? ప్లీజ్ దయచేసి ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. కానీ జీవితాంతం నేను గుండెలో ఇట్లా ఉన్నావు కదా, అట్లనే ఉంటావు. నేను నచ్చదాకా అట్లనే ఉంటావు నువ్వు. సరేనా? చేయక, ఇంకోసారి కాల్ చేయక ప్లీజ్. పెళ్ళైన తర్వాత ఇట్లా చేయడం తప్పు. నీ ఫ్యామిలీని మంచిగా చూసుకో. ఓకేనా? ఉంటుంది. బాయ్.